రంగారెడ్డి జిల్లా తోల్కట్ట గ్రామంలో భూ కబ్జాలు అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ వాగులు ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించి వెంచర్లు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చేవెళ్ల నియోజకవర్గ లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి బానూరి శివశంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మొయినాబాద్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో సుమారు 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొందరు రియల్టర్లు కబ్జా చేశారని ఆరోపించారు. అక్కడ సాగు చేసుకుంటున్న రైతులను కూడా బలవంతంగా ఖాళీ చేయించి రాత్రికి రాత్రే కబ్జా చేశారని శివశంకర్ గౌడ్ మండిపడ్డారు. అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేడం, ఇక్కడ ఇది 124 సర్వే నెంబర్, తోల్కట్ట రెవెన్యూ, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాగంతా నాలా మేడం. ఇది 1 ఎకరా 33 గుంటల నాలా ఉంటుంది. ఇదంతా వీళ్ళకి ఏం చేశారంటే, నా పక్కన ఉన్నాయన ఇక్కడ సంబంధించిన బాధితుడు సన్నువల్లి రాములు. అయితే వీళ్ళకు ఉండాల్సింది వీళ్ళు ఏమైందంటే, మీదికి ఉండాల్సిన భూమిని వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ పొజిషన్లు మొత్తం మీదికే లాక్కొని వీళ్ళకి ఏం చేశారంటే వాగులు ఇచ్చేసారు మేడం. గారు జరిగింది. కలెక్టర్ సంబంధించిన కలెక్టర్ గారు కూడా వినపాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే రెండో విషయం ఏమైందంటే, ఈ సంబంధించిన వాగు తించి నేను ఇరిగేషన్ వాళ్ళు కూడా మరొక 1 టైం 2 టైం 3 టైమ్స్ కూడా లెటర్లు ఇచ్చారు. ఆల్రెడీ నన్ను కూడా మొన్న ఆ వెంచర్ గురించి అందులో మా భూమి కూడా ఉంటుంది. అంటే 70-80 ఏళ్ళ సంది మేము ఈ 10 ఎకరాల మీద కబ్జాకున్నాం. అయితే సంవత్సరం కింద మమ్మల్ని మా నాయనని కొలిచి భూమి అంతా కొలిచి మాకు వాగులకు ఇచ్చేసి వాళ్ళందరూ మీదికి పొజిషన్ మీద తీసుకొని సిటీ వాళ్ళకి అమ్ముకొని వెంచర్ చేసేసి అమ్ముకుంటారు. ఇప్పుడు అందులో ఈ సన్వాల్ రామచంద్రి, సన్వాల్ మళ్ళీ సన్వాల్ శివ 80 ఏళ్ళ సంది మేము కబ్జా మీద ఉన్నాం. అయితే ఇక మేము అందులో పొజిషన్ మేము ఇట్లా వాగులోకి ఉంది, మొత్తం మాది వాగులో పోతుంది భూమి. బాగులో పోతున్నది. మేము అడగడానికి పోతే ఇక నన్ను మొన్న వచ్చేసి 4-5 మంది కలిసి నన్ను కొట్టడానికి వచ్చారు. ఆల్రెడీ కొట్టిరు. ఇక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినా ఇట్లా భూమికి ఇట్లా ఇబ్బంది ఉన్నది. కలెక్టర్ ఆఫీస్లో కూడా 2 సార్లు కంప్లైంట్ చేసినాం. ఇట్లా కబ్జా చేసుకొని నమ్ముకుంటారు, పట్టణ పొలకు మాది మొత్తం వాగులు ఇస్తారు అది అని చెప్పేసి. సంవత్సరంలో 10 సార్లు పోలీస్ స్టేషన్ కోతురు సార్, కొడుతుండ్రు, తిడుతురు, భూమిలోకి రానిస్తలేరు. మాదే భూమి అని కబ్జా చేసుకొని ఎవరి పేరు మీద పట్ట చేయించారు 2 ఎకరాలు చేపించి, ఇది సర్పంచులు 3 రోజులు ఓట్లు పడతారంగా దాన్ని పలకలు వేపించి దాన్ని కబ్జా చేసిరు. కబ్జా చేస్తే ఎట్లా లేస్తారంటే ఇట్నే ఊరు పెద్ద మనుషులకు అందరు చెప్పినాం. ఎవరెవరు పెద్ద మనుషులు ఊళ్ళు ఉండో తలా అంతా చెప్తే సరే వస్తాం వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇస్తే నేను వస్తాను నేను వస్తే ఇట్లా చెప్పారు. పిలిస్తే ఎవరు రాలేరు. వీడికి వచ్చి మా కొడుకుని కూడా నువ్వు వద్దురా, ఎవరు పెద్ద మనుషులు వస్తలేరు, నువ్వు వద్దా అంటే ఆడు పోయిండు. పోతే అని 2 మాటలు కొట్టిరు. 10 మంది కూడా అలా కొట్టిండ్రు. వాళ్ళే పోలీస్ స్టేషన్కి పోయారు. అట్లనే ఇక ఇట్లనే నడుస్తుంది మేడం. నన్ను కూడా 100 సార్లు కొట్టిరు. భూమిలో కొట్టిండ్రు, ఎలగొట్టేసిరు. ముడిమేల గేట్ దాకా ఎలగొట్టేసిరు. నన్ను ఆ గేట్ దాకా ఎలగొట్టేసిరు. నీది భూమి లేదు, ఈడ నీది కబ్జా లేదంట అని. సంవత్సరంలో 10 సార్లు పోలీస్ స్టేషన్కు